నమస్తే అండి. నేను మీ నెల్లూరులో ప్రవీణ్, సొంత సినిమా దర్శకుని. ఈ సినిమాకు కథ కూడా నాది. విజయ్ స్టోరీ డైరెక్షన్ ప్రవీణ్ చంద్ర నెల్లూరు. సో ప్రత్యేకంగా ఈ రోజు మనం ఎక్కడ అంటే తెలుగు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అసఫ్ బ్యాంక్ హైదరాబాద్ లో ఈ సంత మీద చిత్రాలు, సంత మీద బొమ్మలు వేయాలని నాకు ఆలోచన వచ్చి క్రియేటివ్ ఆర్ట్స్ అంజీ ఆత్మండి గారిని సంప్రదించిన సంత టీము మరియు క్రియేటివ్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సంత చిత్రాల పోటీకి నిర్వహిస్తున్నాం. ఇవాళ 2వ రోజు అక్కడ నిన్న ఈ చిత్రాల పోటీ ప్రారంభమైంది. నిన్న ఇవాళ చివరి బయట ఉంటుంది ఈవినింగ్. అయితే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే చాలా మంది చిత్రకారులను మనం అభినందించడానికి, వాటిని ఎంజాయ్ చేయడానికి ఈ సంత అనే టాపిక్ తీసుకున్నాం. ఎందుకంటే నా సినిమా సంత కాబట్టి సంత మీద చిత్రాలు వేయాలని జరిగింది. దానికి అశేషమైన రెస్పాన్స్ వచ్చింది. మొత్తం నలుగురు ఇండియా రాష్ట్రంలోని ఇండియా మొత్తం నుంచి 170 చిత్రాలు వచ్చినాయి. అందులో 50 చిత్రాలను ఎంపిక చేయడం జరిగింది ఫైనల్ గా. ఈ 50లో ఈరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లస్ 8 కన్సలేషన్ ప్రైజ్, అంటే స్పెషల్ ప్రైజ్ లో 8 ఇస్తున్నాము. సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం. ఈ 50 చిత్రాల కళాకారులు, చిత్రకారులు అద్భుతంగా చేశారు. సత్త మీద టాపిక్ మీద ఏది ప్రైజ్ ఇయ్యాలో మాకే అభివృద్ధి పరిస్థితి ఉంది. దీనికి చాలా పేరు కూడా చిత్రకారులని జడ్జిగా పెట్టాము. అది సాయంత్రం మనకి రిజల్ట్ ఉంటుంది. ఎవరికి ప్రైజ్ వస్తుంది అనేది మనకి ఇక్కడ తెలియదు. అందరికీ ఈ పాల్గొన్న ప్రతి చిత్రకారులందరికీ అభినందనలు. మీ ప్రవీణ్ నెల్లూరు. నమస్తే అండి, నా పేరు రంజీ ఆపండి. మాది ఆంధ్రప్రదేశ్ దగ్గర అమలాపురం. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నామంటే, మనకి ఈ ఆగస్టు మంత్ లో సంత అనే టైటిల్ తోటి నల్లెట్ల ప్రవీణ్ చంద్ర గారి డైరెక్షన్ లో ఒక అద్భుతమైన సినిమా ఒకటి రిలీజ్ కాబోతుంది. ఆ పల్లెల్లో జరిగే వారం సంతలో నేపథ్యంలో జరిగే ఒక లవ్ స్టోరీ తోటి ఈ చిత్ర నిర్మాణం అంతా కూడా జరుగుతుంది. దానికి మొదట్లో భాగంగా మన క్రియేటివ్ సహకారంగా ఫైనాన్స్ వాటితోటి కొలాబరేట్ అయ్యి డైరెక్టర్ గారు ఈ ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా జాతీయ స్థాయిలో ఒక ఆర్ట్ కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. దాదాపు ఈ కాంపిటీషన్ కి ఆర్టిస్టులు అందరూ కూడా ఈ పల్లెల్లో జరిగే, ఈ వారం సంతలో జరిగే ఈ అమ్మకాలు, కొనుగోలు, ఈ వేదిక నాటలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్ని కూడా ఇంట్లో ఎక్స్ప్రెస్ చేసే విధంగా అద్భుతమైన చిత్రాలు దాదాపు 180 మంది ఆర్టిస్ట్ ఇంట్లో పార్టిసిపేట్ చేశారు. వాటి నుంచి ఒక 50 చిత్రాలను ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేయడం, ఆ ఎంపిక చేసిన చిత్రాలని సత్తా మూవీ టీం ద్వారా వాళ్ళకి ఆర్డర్ చేస్తూ మొదటి ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 52,000, థర్డ్ ప్రైజ్ 10,000, అలాగే ఒక 50,000 రూపీస్ క్యాష్ అవార్డులు ఇవ్వడం. ఇందులో ఎంపికైన చిత్రాలన్నీ కూడా విలువైన మెమోటర్లు, సర్టిఫికెట్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గౌరవ సత్కారం చేయడం అనేది జరుగుతూ వస్తుంది. నిన్న ప్రారంభమైన ఈ చిత్రకళా ప్రదర్శనకి విశేషమైన మంచి ఆదరణ అయితే వచ్చింది. ఆర్టిస్టులు అందరూ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. అలాగే పబ్లిక్ కూడా చాలా మంది ఇక్కడికి చేయడం జరిగింది. మామిడి హరికృష్ణ గారు నిన్న ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ రోజు వరటి వెంకట గారు కానీ, కాసర్ల శ్యామ గారు కానీ, ఇలా వీళ్ళందరికీ కూడా గౌరవ సత్కారాలు చేసి ఈ చిత్రకళా ప్రదర్శన చేస్తున్నాం.
ఐశ్వర్య అండి. నేను పాటలు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చా. నేను ఇక్కడ హైదరాబాద్ లో యోగా స్కూల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ వర్క్ చేస్తున్నా. అండ్ సంత కార్యక్రమం నాకు చాలా స్పెషల్. మా దీంట్లో ఐటీ ఆఫీసర్ నాకు చాలా అంటే చాలా నేర్పించారు. అండ్ ఒక థీమ్ తీసుకున్నా నేను. ఇది నాకు ఒక క్రియేటివ్ పర్పస్ అండ్ దీన్ని నేను ఒక ఇన్స్పైర్ గా తీసుకుని లైక్ సంత అనే దాంట్లోనే సంత వచ్చేటట్లుగా నేను నా ఓన్ గా క్రియేషన్ చేశాను. సో ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్. ఈ సందర్భంలో నేనైతే కోనసీమ తీసుకున్నాను. కోనసీమలో మరి పల్లెటూరు ప్రాంతం బైక్ లో ఎలా ఉంటది అని తెలుసుకుని మార్కెట్ వ్యూ లో చేప పట్టడం కానీ ఫిషర్ మ్యాన్స్ అది ఇంకా ఎర్లీ మార్నింగ్ టైమ్స్ లో ఎలా ఉంటుందో అని వేయడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ లీడ్ టైమ్ లో ఎలా అయితే తీరం నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేసేవారో అలాగే నేను ఇక్కడ వేయదలుచుకున్నా. అటు అమలాపురం అయితే ఇటు ఈ సైడ్ కి గోదావరి ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ చేసేవారు. అది మీకు తెలిసింది. ఈ కాలంలో మ్యాథ్స్ మ్యాథ్స్ గోదావరి తీరంలో ఇది తెలిసి ఇలా వేయడం జరిగింది. ఎలా ఉండేదో విలేజ్ ప్రాంతాల్లో అలా చూపించారు. ఈ అవకాశం ఇచ్చిన ఆంటీ గారికి ధన్యవాదాలు. పేరు రాకేష్ శెట్టి, మాది ఆంధ్రప్రదేశ్. సో నేను ఇక్కడ ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంత ఆర్ట్ ఎగ్జిబిషన్ గురించి తెలియగానే నేను చాలా షాక్ అయ్యాను. సో అన్ని సార్ నాకు ఇలా చెప్పారనమాట. సో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నాతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. సో నాకు ఇక్కడికి రాదని చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంతమంది ఒక సంతాన్ని టీవీ తీసుకుని వాళ్ళందరూ చాలా మంచిగా పోర్ట్రేట్ చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో.
సో వీళ్ళంతమంది పెద్ద ఆర్టిస్ట్ తో పార్టిసిపేట్ చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎంఎస్ కాంతలో ఏది చూసాను నేను ఈ సొంత ఆర్ట్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశాను. చేసిన చిత్రం ట్రైబ్స్ వేయడం జరిగింది. ఈ సొంతనే కార్యక్రమాన్ని ట్రైబ్స్ అందరూ కూడా ట్రైబల్ సామాన్యులు వీటిని తెలుసు మా దగ్గర ఇంజనీరు పర్చేజ్ చేసుకుని సామాన్లు వారాన్ని తీసుకునే దాన్నే సంత అనేవారు. అలాంటి సంత కార్యక్రమాన్ని చిత్రంలో తీయడం ఈ నేటి జనరేషన్ కి సంత అనే పదమే తెలియదు భక్తులు ఉన్న వారికి దాన్ని మన గొప్పతనం చెప్పడానికి చిత్రానికి అనుగుణంగా ఈ రోజు అంజి ఆకుల గారి ఆధ్వర్యంలో ఈ చిత్ర సంత అనేది ఈ సంత కార్యక్రమంలో పెయింటింగ్ చేయడం ఏర్పాటు చేయడం ఈ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ఆర్టిస్ట్ చాలా బాగా చిత్రీకరణ ఆ చిత్రం యొక్క గొప్పదాన్ని చాటి చిత్రాలు అన్ని కూడా జరగడం జరుగుతుంది. వీరు కూడా చిత్రాలు చూసి ఆనందించి మనకు అందించే బంగారం లాంటి చిత్ర సంబంధం సాంప్రదాయ సంతని సినిమాను కూడా చూసి వారందరికీ కూడా మన తరఫున వారికి ఇచ్చే బహుమతిగా గుర్తించి వాళ్ళలో పార్టిసిపేట్ చేసి వారి యొక్క అభివృద్ధి కోరుకోవాలని ఇలాంటి అన్ని కూడా రిపీట్ చేసుకునే విధంగా ప్రమోట్ చేయాలని